బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై ఫూలే, జై ఫూలే, జై ఫూలే. మనందరం కలుసుకోవటము ఈ సాయం సంధ్యా సమయంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన వివిధ గ్రామాల నుంచి మన గ్రామానికి మరకెల్ గ్రామానికి చేసినటువంటి అధికారులు, వార్డు మెంబర్సు, సర్పంచులు, అదేవిధంగా మన బీసీ కుల పెద్దలు, బీసీ ఉద్యమ నాయకులు, బీసీ మేధావులు, బీసీ యువతకు ఈ మన మండల స్థాయి బీసీ కులాల ఐక్యత కోసము మనమంతా కూడా ఇక్కడ సమాయత్తం కావడము, రేపు మన హక్కుల గురించి, మన బాధ్యతల గురించి మరి అంటే ప్రభుత్వంతో విన్నవించుకోవటము. అంతేకాకుండా ఇవాళ సాధారణంగా మన దేశ జనాభాలో మన బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉన్నది. ఎంత ఎక్కువగా ఉంది అంటే అసలు ఏ కులాలకు కూడా ఇంత అంటే ఇంత జనాభా లేదు. దాదాపు మన దాంట్లో 93 కులాలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ లెక్కల ప్రకారము 134 కులాలు ఉన్నట్టుగా, కమ్యూనిటీస్ ఉన్నట్టుగా గుర్తించబడ్డాయి. దాంట్లో బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ అంటే సంచార జాతులన్నీ కూడా బీసీఏ కింద, కుల వృత్తులన్నీ కూడా బీసీబీ కింద. ఎవరైతే మాదిగలు కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా మారిపోతే సి కింద 1% మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. బీసీఏకు 7% రిజర్వేషను ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారం. బీసీబీకు 10% రిజర్వేషను. అంటే కులాలు ఇక్కడ కుల వృత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీసీబీలో సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. బీసీసీలో 1% మాత్రమే, అది మాదిగలు మాత్రమే క్రిస్టియన్గా మారినప్పుడు మాత్రమే. బీసీడీలో గుదిరాజు ఇంకా చాలా కులాలు ఉన్నాయి, పెద్ద కులాలు చాలా ఉన్నాయి. ఈ రకంగా దీనికి 7%. అయితే బీసీఈలో కూడా కొన్ని కులాలు ఇక్కడ అంటే దీనికి 4% మాత్రం రిజర్వేషన్, అక్కడ మైనార్టీలు ఉంటారు. ఈ రకంగా మొత్తము బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. అయితే ఇన్ని కులాల మధ్యన మనందరిలో కూడా ఐక్యత లేకపోవడం వల్ల మనం నిజానికి జనాభాలో చాలా ఎక్కువగా 65%, 70% మన జనాభానే ఉంటుంది. నిజానికి ఇవాళ రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది అంటే అగ్ర కులాల చేతుల్లో. అక్కడ రెడ్డిలు ఉంటారు, వెల్మలు ఉంటారు, కమ్మలు ఉంటారు, ఇంకా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే. మనకి ఇంత జనాభా పెట్టుకున్నా కూడా రాజ్యాన్ని పాలనలో, రాజ్య అధికారాలలో మనం వెనకబడతాం. భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసము మనం ఇవ్వాలే స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉన్నది, యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది, గర్జించాల్సిన అవసరం ఉండింది. అందుకని మనం ఇక్కడే ఈ మన మరికెల్ గ్రామంలో కొందరి మేధావుల మనస్సులో వచ్చినటువంటి బ్రెయిన్లో కదలిక వల్ల మనమంతా ఏకమవుతాము. కలిసి మనమంతా కూడా అంటే మనం ఒక్కళ్ళము కాము, నేను ఒక్కరిని కాదు, మన వెంట చాలా అంటే ఎక్కువ శక్తి ఉన్నది మనకు. మనం అనుకుంటే ఏమైనా సాధించగలుగుతాము అన్నటువంటి ఒక స్పృహతో ముందుకు వెళ్తేనే కానీ, రాజ్యాధికారంలో ఉంటేనే కానీ మనకు అన్ని రకాలుగా అంటే ఇవాళ ఎప్పుడో చెప్పారు పెద్దవాళ్ళు, మేధావులు చాలా ఏమని చెప్పారు అంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ బీసీలకు సంబంధించినంత వరకు వీళ్ళు సామాజికంగా వాళ్ళలో మార్పు వచ్చినప్పుడైతే, ఎడ్యుకేషన్లో మార్పు వచ్చినట్టయితే అప్పుడు దేశంలో పేదరికం అనేది ఉండదు, దారిద్ర్యం అనేది ఉండదు. అంటే మనకు హక్కులు కావాలి, మనకు సరైనటువంటి రిజర్వేషన్లలో మనము మన పర్సంటేజ్ ఎక్కువ కావాలి. మనము ఎప్పుడు కూడా అంటే ఎక్కడ చూసినా కూడా మనము ఇన్ని రకాలుగా మనకు పెద్ద స్థాయి ఉన్నప్పటికీ కూడా మేము చాలా గొప్ప వాళ్ళము, మేము అంటే
మేము కమ్యూనిటీలో అన్నింటినీ సాధించగలుగుతామని చెప్పుకునేటందుకు మనము వెనకబడతాం. ఒక రకమైనటువంటి గొప్పగా చెప్పుకోలేనటువంటి నిస్సహాయత. ఇవాళ దేశంలో కేవలం 0.04% చాలా తక్కువ అగ్రకులాలు రెడ్డిలు ఉన్నారు. అంటే 0.4% ఉన్న ఆ మనుషులే మొత్తం దేశాలని ఇవ్వాలంటే మొత్తం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఎక్కడ పోయినా కూడా వాళ్ళదే రాజ్యాధికారం. రాజ్యము వీరభోజ్యము అన్నారు. మనము రాజ్యాధికారంలోకి వెళ్ళిపోతే మన హక్కుల గురించి ఇంకా రాజ్యాంగంలో అనేక రకాల మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయొచ్చు. ఈ సందర్భంగా మనమంతా ఏకమై, అంటే మన ఇంట్లోనే మన కులం గడప దాటితే మనమంతా బీసీలము అనే ఒక నినాదంతో మనం ఇప్పటికైనా సరే ఇంకా అంటే వీళ్ళ యొక్క పాలనలు, వీళ్ళ యొక్క దౌర్జన్యాలు ఇంకా ఎంతకాలం మనం సహించాలి? ఇకపై సాగవు. ముందు దగ, వెనక దగ, ఇప్పుడు ఎడమల దగ అంటున్నారు. ఇక ఇంత దగాకోత్తరానికి మనం బలైపోయాము. ఇప్పటికైనా మనము విజృంభించి మన విశ్వరూపాన్ని ప్రదర్శించి, మన ఐక్యతను ప్రదర్శించి, మనకు కావాల్సినటువంటి రాజ్యాధికారాన్ని మనం చేపట్టినట్టయితే ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత ఉద్యోగాలలో కానీ, సామాజికంగా కానీ అనేక రకాల మార్పులను తీసుకొచ్చిన వాళ్ళము అవుతాము. కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మరి మరికలే కాకుండా ఈ మండల స్థాయిలో ఉన్నారు. మండల స్థాయిలో దాదాపుగా మన ఊరికి 14 గ్రామాలు ఉన్నాయి. ఆ 14 గ్రామాలలో కూడా సర్పంచ్గా ఎంపికైనటువంటి బీసీలు, తర్వాత చాలామంది వార్డు మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి మనకు రేపు భవిష్యత్తు ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేద్దాము, ఏ రకంగా ముందుకు వెళ్దాము, ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తూ మన హక్కుల కోసము మనం గర్జిద్దామని, దానికోసం సమాయత్తమయ్యేందుకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాము. దానికి మీ సహాయ సహకారాలు, మీ అందరి అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో నేనొక్కనే అనుకుంటా మన అందరిలో కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మన ఈ బీసీ ఐక్య వేదిక ఈ కార్యక్రమానికి ముందుగా మన ఈ మధ్యనే ఎంపిక కాబట్టి సర్పంచులు ఉన్నారు. వాళ్ళని మనం గౌరవిద్దాం, వాళ్ళని పైకి తెలుసుకుందాం. మరి మన గ్రామంలో ఉండే వార్డు మెంబర్స్ను ముందుకు తీసుకెళ్ళి ముందు వాళ్ళని తీసుకొచ్చి మనం కూడా వాళ్ళను సన్మానం చేద్దాం, వాళ్ళని కూడా మనము గౌరవిద్దాం. మరి ఈ కార్యక్రమానికి ముందుగా చిత్తనూరు మురళీ యాదవ్ గారు అంటే సర్పంచ్గా ఎంపికయ్యారు. అది వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా నేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసేందుకు, మనకు గైడ్ చేసేందుకు మన వెంకటరామ సార్ విశ్వనాథ్ ఉపాధ్యాయులు పైకి రావాల్సిందిగా ఆహ్వానం పడుతున్నాం. అనేటువంటి అన్ని విషయాలను కూడా డిసైడ్ చేసేందుకు వెంకటరామ సార్ గారికి సభా వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై జ్యోతిరావు పూలే. కొనసాగిద్దాం పూలే ఆశయాలు, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలు, కొనసాగిద్దాం పూలే ఆశయాలను కొనసాగిద్దాం. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీలకు అందరికీ చాలా శుభదినం. వేదికపై ఉన్నటువంటి బీసీ సర్పంచులు, గ్రామ సర్పంచులు, మరి వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల వారిగా, అట్లాగే ఈ బీసీ కులాల ఐక్య వేదిక ఏర్పాట్లు కీలక పాత్ర పోషించినటువంటి నా మిత్రులు
కృష్ణయ్య గారు, మరి శ్రీరాములు గారు, నారాయణ, మరి కింద కూర్చొని వాళ్ళు వేదిక పైన ఉండాల్సిన వాళ్ళే గుల కృష్ణయ్య గారు, మరి మన అయ్యప్ప గారు, వీళ్ళు గోపి గారు, చాలా శ్రీనివాసులు గారు చాలా కీలకంగా వీళ్ళు పట్టుదలతోన ఒక 4-5 సార్లు ఇదే ఈ మండపంలో ఎంత డిస్కషన్ చేసి తర్జనలు చేసి బీసీలను ఈ మండలంలో ఒక తాటిపైకి తెచ్చి ఒకే గొంతుకగా ఒక నినాదం వినిపించాలి మరికల్ మండలంలో అని చెప్పి వారు చాలా రోజులుగా దీన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు మనం అందరం కలవడానికి ఈరోజు ఒక కారణం. అయితే ప్రజా సంబంధాలు కలిగి ప్రత్యక్ష ఒక అధికారిక సంబంధాలు కలిగినటువంటి వాళ్ళుగా ఈరోజు చిన్న వార్డు మెంబర్ అయినా సరే ఒక ప్రజా సంబంధాలు కలిగినటువంటి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతున్నటువంటి బీసీ నాయకులు. కాబట్టి వీళ్ళు సర్పంచులు, వార్డు మెంబర్లు, రేపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇంకా ఎమ్మెల్యేలుగా కావాల్సినటువంటి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం మొట్టమొదలు చేయాల్సింది ఏంది, అసలు ఈ సమావేశం జరుపుకోవడానికి ఏం అవసరం వచ్చింది, ఇది మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే బీసీలు అనగానే వాళ్ళ జనాభా చాలా ఉంటుంది, 50% పైగా వాళ్ళే ఉన్నారు. అది జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. కానీ వాళ్ళంటే అధికారులకు కానీ రాజకీయ రంగంలో పరిపాలన చేస్తున్నటువంటి ఆధిపత్య కులాలకు కానీ, ఆధిపత్య కులాలు అంటే మీకు అందరికీ తెలిసి అంతా ఒక 2-3 కులాలే ఉంటాయి, 3-4 కులాలు తప్ప అవే వాళ్ళు పాలిస్తారు. బ్రాహ్మణులు కావచ్చు, వెలమలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, కమ్మలు కావచ్చు. అంటే ఈ ఆధిపత్య కులాల స్వభావం ఏమి అంటే మనం ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే మనము ఏ రెడ్డిలకు వ్యతిరేకం కాదు, ఏ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. అంటే వ్యక్తిగతంగా బ్రాహ్మణులకు కానీ, రెడ్డిలకు కానీ, వెలమలకు కానీ వ్యతిరేకమే కాదు. కానీ రెడ్డి వాదము, బ్రాహ్మణ వాదము, వెలమ వాదము, వాళ్ళ ఇజానికి రెడ్డిజం, బ్రాహ్మణిజం, ఈ ఇజం ఉంది చూడండి, ఈ ఇజానికి మనం వ్యతిరేకం. ఈ ఇజాన్ని ఒట్టబట్టించుకున్న నర జీర్ణించుకొని మన పైన ఆధిపత్యం చెలాయించేటటువంటి రెడ్డిలకు, వెలమలకు, బ్రాహ్మణులకి మనం వ్యతిరేకము. అందులో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు ఉంటారు, రెడ్డిలు మన మిత్రులు ఉండొచ్చు, ఈ మధ్యన బంధువులు కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్లో అమ్మాయిలు దొరకకపోతే బీసీ అమ్మాయిలు చాలా మంది చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు మన ఎదుగుదలను, మన దాన్ని సమర్థించే రెడ్డిలు అక్కడక్కడ కొంత పర్సెంట్లో ఉండొచ్చు, వాళ్ళని మనం అభిమానిద్దాం. కానీ ఇందులో ఆధిపత్య స్వభావం కలిగి ఉండి నేను రెడ్డి, నేను గొర్రెను, నేను అయ్యను అనే ఇది ఏదైతే ఉందో మీరు మాట్లాడాలని ఏలు పెట్టి చూపిన కాడికి పోవాలి అనేటటువంటి ఆధిపత్య స్వభావం ఎవరితో ఉంటుందో వాళ్ళకే మనం వ్యతిరేకము. ఇది ఎందుకు చెప్తున్నంటే మనం మొదలు ఆత్మన్యూన్యతా భావాన్ని మనం వదిలించుకోవాలి. లొంగి ఉండడం మనకు అలవాటైపోయింది తరతరాలుగా. మనము అందుకనే పూలే గారు గులాంగిరి అనే ఒక పుస్తకం రాస్తుంటారు, అది ప్రతి ఒక్క బీసీ చదువుకోవాలి. గులాంగిరి అనే దాంట్లో ఎట్లా మన వాళ్ళకు లొంగిపోయి వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ వాళ్ళు విధించేటటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు, చిల్లర నాణ్యాలు గెలిచిన ప్రయోజనాలు, చిన్న చిన్న అవకాశాలు అందిపుచ్చుకు, అంతేగాని అంతకన్నా పైకి రానియకుండా అక్కడికే పరిమితం చేస్తున్నటువంటి దానికి మనం అలవాటు పడిపోయినాము. ఆ అలవాటును మనము అధిగమించి రావాలంటే మనం మొదలు ఆత్మన్యూనత భావం నుండి బయటపడాలి. ఎట్లా బయటపడాలి అంటే మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి. అందుకని మొట్టమొదలుగా బీసీలకు ఉండాల్సింది ఆత్మగౌరవము. అందుకని మనం ఆత్మగౌరవ సభ, భవిష్యత్తు ఆత్మగౌరవ సభ జరుపుకోవాల్సినటువంటి అవసరం. ఈ న్యూన్యత పోవాలి మనసులో. మనము సరెండర్ లొంగి ఉండాలి. అరే మనం తరతరాలు మన తాతలు, మన ముత్తాతలు, మన తండ్రులు అట్లనే వచ్చిండ్రు, మనం అట్లే అంటే రేపు మన పిల్లలు కూడా అట్లే ఉండాల్సి ఉంటుంది. అంటే మనము
ఈరోజు ఒక సంధి కాలంలో ఉన్నాం. మనకు రాజ్యాంగము మనకు హక్కులు కల్పించింది. మన ప్రయోజనాలు, మన హక్కులు, మన అవకాశాలు ఏంటో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నిర్వచింపబడ్డాయి. కానీ మనం వాటిని చదవము, అసలు వాటికి మనము దాన్ని తెలుసుకొని మన పిల్లలకు, మన ముందు తరాలకు మనం కూడా ఇట్లే ఎట్లా అణిగి మణిగి వాళ్ళు చెప్పినట్లు వింటూ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చేసినటువంటి దీనికి ఎట్లయితే మనం అలవాటు పడ్డము భవిష్యత్ తరాలు కూడా అట్లా అలవాటు పడాలి అనేటటువంటి దాన్ని పోగొట్టాలంటే మనం ఈరోజు ఖచ్చితంగా బీసీలమంతా ఏకం కావాల్సిన అవసరం. 2, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందటం. రెండవది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనము 52% ఉన్నాం లెక్క. నిజానికి ఇంకా పైగా 54% వరకు ఉండగా 52% వరకు ఉందాం. అయితే మనకు ఉన్నది ఎంత? 27% రిజర్వేషన్. బీసీఏకు ఒక 7, బీసీబీకి 10, బీసీసీకి ఒక 1, బీసీడీకి ఒక 7. ఇది 27%గా దాన్ని పెట్టేసి. అయితే ఎందుకు ఈ వివక్ష? అప్పటి నుండి అంటే చాలా వరకు ఇప్పుడు ఈబీసీలు వచ్చారు. ఈబీసీలకు 10%, మరి ఉన్నదే 10%, వాళ్ళకి 10% రిజర్వేషన్. పర్ క్యాస్ట్లో నిజానికి వాళ్ళందరూ ఏమంటుండే అంటే ఇంతకు ముందు రిజర్వేషన్ తీసేయాలని అంబేద్కర్ పంకిమాలు పెట్టి రాజ్యాంగంలో ఎస్సీలకు, బీసీలకు, వీళ్ళకి రిజర్వేషన్ తీసేయాలి. ఏముంది రిజర్వేషన్ అంటే మనకు కొంచెం ఏసీ రిలాక్సేషన్ ఉన్నది. మన బీసీలకు అయితే అసలు అది రిజర్వేషన్ అయితే నామమాత్రం రిజర్వేషన్. మనకు నిజానికి 50% రిజర్వేషన్ ఉంటేనే రిజర్వేషన్ ఉన్నట్ల. కానీ ఎక్కడిది అది? ఈనాటికి కూడా అటువంటి రిజర్వేషన్ పొందలేము. మరి మనకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాలి అంటే మనకు ఎంత వస్తుంది? మొత్తం తీసుకొస్తే ఒక్క బీసీడీలో 1 పోస్టు, బీసీబీలో 2 పోస్టులు, బీసీఏలో 1 పోస్టు, ఇట్లా 1, 2 ఇంతకన్నా ఎక్కువ ఉండవు. మనకంటే ఎస్సీలు, దళిత సోదరులు వాళ్ళు మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇంకోరు కావచ్చు, దాంట్లో నాయకత్వం ముందుకొచ్చి వాళ్ళంతా ఒక యూనిట్ అయిపోయి వాళ్ళ ప్రయోజనం వాళ్ళు సాధించుకుంటున్నారు. ఈరోజు ఎస్సీలు, మా దళితులు, మాదిగలు కదిలితే ఈ రాజకీయ నాయకులు, ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారం చెలాయిస్తున్న వాళ్ళు అదురుకొని వాళ్ళ ప్రయోజనాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎస్టీలు తుడుం దెబ్బ, డోల్ దెబ్బ అని రకరకాలుగా వాళ్ళు కూడా ఒక పెద్ద ఊరేగింపు బలపరిచేసి వాళ్ళు కూడా సాధించుకుంటున్నారు. కానీ బీసీలు అంతకన్నా ఎక్కువ సంఖ్య ఉండి 52% దేశ జనాభాని తీసుకోండి, మొత్తము సగానికి పైగా మన బీసీ కులాలు. ఎక్కడిది మన ప్రయోజనం? ఎక్కడ మన ఉద్యోగాలు? ఎక్కడ మన అవకాశాలు? రాజకీయ రంగంలో చూసుకుంటే చాలా తక్కువ, 23% కూడా లేదు. ఎవరు ఇప్పుడు మన ఎమ్మెల్యేలు తీసుకోండి ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంపీలు తీసుకోండి ఎంతమంది బీసీలు ఉన్నారు, మినిస్టర్లు తీసుకోండి మొన్న ఓకే బాగా అంటే అంత జనాభా ఉండి కూడా వాళ్ళు దయదలిచి విధిల్చి ఒకరిని చెయ్యాలి, ఇంత కమ్యూనిటీ ఉంది అని చెప్పి ఎవరో 1, 2 విసిరి చేసినటువంటి వచ్చేటటువంటి పదవులకు పరిమితమవుతున్నారు తప్ప నిజానికి హక్కుగా సాధించుకొని మేము ఇంతమంది ఉన్నాం, ఇన్ని కులాలు, ఇంత జనాభా, దీనికి ఎందుకు ఇంత రేషియో, ఇంత నిష్పత్తి ప్రకారం మనకి ఇన్ని రావాలి, ఎందుకు వస్తలేమని ఎవరు అడుగుతున్నారు? స్టార్టింగ్ అది మనము 51, 52లో వచ్చినటువంటిది 136 కులాలు. అవి తర్వాత వచ్చాయి 3700 పైచిలు కులాలు. 3700లో మళ్ళీ ఏమైంది? అది చేసినాక మళ్ళీ ఒక 100 కులాలు మళ్ళీ చేరినాయి. ఇందులో అంటే దాదాపు ఒక 200 పైచిలు కులాలు చేరినాయి. అట్లా 4000 కులాలు అయింది. 4000 కులాలు టోటల్గా ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల లెక్క తీస్తే కార్యకర్తలు, కుల సంఘాల ప్రతినిధులు అందరూ కలిస్తేనే, ఏకమైతేనే, ఒక్క మరికల్లో ఉన్నటువంటి 4 నాయకులు కలిస్తే కాదు. మొత్తం మండలంలో ఉన్నటువంటి 14-15 మంది వాళ్ళు బీసీ సర్పంచ్లు ఎవరు ఉన్నారో వాళ్ళు క్రియాశీలకంగా పనిచేయాలి, వార్డు మెంబర్ ఉన్నారో వాళ్ళు చొరవగా క్రియాశీలకంగా పనిచేయాలి, కుల సంఘాల ప్రతినిధులు వాళ్ళు క్రియాశీలకంగా పనిచేయాలి. అలాంటి మేధావులు ఏదో కొంత ఇంటెలెక్చువల్స్ కొంత సందేశం ఇవ్వచ్చు, కొంత డేటా ఇవ్వచ్చు, కానీ పని చేసేది కింద రాజకీయ శ్రేణులు, విశాల ప్రజా సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులే. మీరు చాలా యాక్టివ్గా పనిచేయగలిగితే
ఖచ్చితంగా బీసీ జనాభా బీసీ కులాలను ఐక్యం చేయగలుగుతారు. ఐక్యం చేసి ఎవరైనా ఉండని ఆ ఉన్నత కులాలు అధికారులు ఎవరున్న వాళ్ళ మెడలు వంచి బీసీల యొక్క ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఇది మీ ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. మనం 50%, 52% చెప్తున్నాం, వాళ్ళు 60%. ఈ ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, అది చాలా తక్కువ. మిగతా బీసీలకంతా కూడా 54% వాళ్ళు చేసి మొత్తం ఆ 60%, అంటే రాజ్యాంగం ఒప్పుకుంటలేదు అని అంటుంటారు కదా, సుప్రీంకోర్టు కూడా 50% మించకూడదు 50. ఎందుకు చేసారు అక్కడ? అంటే ప్రజల బలం, వాళ్ళకున్న బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఒత్తిడి తెచ్చి ఎందుకు అంటే తమిళనాడులో ఉన్న ప్రజల యొక్క పట్టుదల అంటున్నారు. జల్లికట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వం నడపరికి వీల్లేదంటే వాళ్ళు మొత్తం ఒక్కటే చెప్పి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి జల్లికట్టును తెచ్చుకున్నారు తమిళనాడు. అంటే వాళ్ళ ఆ పట్టుదల అంటుంది. మనకెందుకు లేదు? మనకి కనీసం అందులో ఒక 10%, 20% మనకు ఆ పట్టుదల, ఆ ఆవేశము అవి రావాలి కదా. వచ్చినప్పుడే ఖచ్చితంగా మన ప్రయోజనాలు సాధించుకుంటాం. ఎందుకంటే అక్కడ బీసీ ముఖ్యమంత్రి స్టాలిన్ బీసీ మంగళాయన. మన ఇప్పుడు తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి అయింది చూడండి. ఎస్సీ అయింది కానీ బీసీ కాలేదు ఇంతవరకు. కాబట్టి ఇది నేనేంటంటే మనకు ఎవరు వ్యతిరేకం కాదు, మన ప్రయోజనాలు మన హక్కులు సాధించుకోవడానికి మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఏకమయ్యే పరిస్థితుల్లో ఈ మొత్తం మీ యొక్క సలహాలు సూచనలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళు కూడా మీ సూచనలు సలహాలు చెప్తూ అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు మీ యొక్క సజెషన్ సలహాలు సూచనలు అన్నింటినీ తీసుకొని క్రోడీకరించి ఒక అది బీసీ గర్జన అనేటువంటి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేది కూడా ఈ మే నెలలో అట్లా జరుపుకుందామని చెప్పి ఒక ఆలోచన ఉంది. దానికి కూడా మీరు ఎట్లా స్పందిస్తారు, మీ ఆలోచన ఏంది, అన్ని మీ ఆలోచనల సమాహారం ఒకటి మళ్ళీ మనం క్రోడీకరించుకొని అటువంటి పెద్ద కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ నాయకులను ఏ పార్టీలను అనుకోవాలి, ఏ పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు ఏ పార్టీలను ఉండాలి ఆ పార్టీ పక్కన పెట్టి జెండాలు ఎజెండాలు కొద్దిసేపు పక్కన పెట్టండి. మళ్ళీ ఎవరు తర్వాత ఇక్కడ నుండి పోయినాక ఏ పార్టీలో ఎవరెవరు ఎట్లా పనిచేయాలి, కానీ లోపల మాత్రం బీసీ అనేటటువంటి ఒక ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో మాకు ఒక ఐక్యవేదిక ఉంది, అక్కడ పోతే మేమంతా ఒకటే అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రగాఢమైన ఆకాంక్ష ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా మీకు మీ ఈ ఐక్యవేదిక రేపు బలంగా తయారు కావడానికి మీ సూచనలు సలహాలు ఇస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన సోదరులందరూ కూడా ఖచ్చితంగా బీసీలకు చెందిన వ్యక్తులనే నేను భావిస్తా ఉన్నా. ఒక్కసారి మన గొంతు వైపు గట్టిగా మనందరి ఐక్యత కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక ఇది కాబట్టి మన కోసం ఇస్తున్న నినాదం కోసం గొంతు కలపకపోతే మనం ఇక్కడ ఏర్పడిన సమయం బీసీల ఐక్యత. ఈరోజు బీసీ కులాల ఐక్య సమావేశానికి విచ్చేసినటువంటి గతంలో కూడా ఎంతో మంది పెద్దవాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ అవి సఫలమయ్యో విఫలమయ్యో అనే విషయాలు కొద్దిగా మన దాకా రాలేదు. కాబట్టి ఇప్పుడు మన మండల కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఈ యొక్క బాధ్యతను భుజాలపైన వేసుకొని రేపు వచ్చే నెలలో జరగబోయేటటువంటి బీసీ గర్జన అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపుదాల్చి దాన్ని విజయవంతం చేయడానికి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈరోజు ఒక ఐక్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్న దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఇక్కడ మైక్ లేదు, మనందరి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలంటే అందరూ వింటే శ్రద్ధంగా ఉంటేనే బాగుంటుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అన్ని కులాలలో ఐక్యత వచ్చింది, అన్ని కులాలలో ఐక్యత వచ్చింది. ఒక ముస్లిం సోదరులు ఎక్కడైనా చిన్న ఇష్యూ అవుతుంటే వాళ్ళందరూ కూడా ముక్కుముడిగా వాళ్ళ సంబంధం లేకపోయిన వ్యక్తి దగ్గర ప్రాబ్లం అయినా కూడా వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఒకే దగ్గర కలిసిపోయి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే తప్పు వాళ్ళ సైడ్ ఉన్నా కూడా వీళ్ళు మాకు సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడతామని చెప్పేసి ఒక బలాన్ని చూపిస్తారు అక్కడ. అట్లా మిగతా అగ్ర కులాలకు సంబంధించి కానీ మిగతా కులాలకు సంబంధించి కూడా ఒక పటిష్టమైనటువంటి ఐక్యత రావడం జరిగింది. మరి మిగిలినటువంటి వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి మన కులాలన్నిటికీ కూడా ఇప్పటి వరకు ఇంకా చైతన్యం రాలేదు. ఆ యొక్క చైతన్యాన్ని తీసుకోవడానికి రూపుదాల్చిన కార్యక్రమమే ఈ యొక్క బీసీ కులాల ఐక్యవేదిక. ఇప్పటికైనా మనం అందరం కూడా మారాలన్నా
గడిలలో ఉన్నటువంటి దొరలు అప్పట్లో కింద స్థాయిలో ఉన్నటువంటి కులాలకు చెందిన మనమందరం కూడా చదువుకుంటే ఎక్కడ బాగుపడిపోతాము, చదువుకుంటే ఎక్కడ ప్రశ్నిస్తాము అని చెప్పేసి మనందరినీ కూడా చదువులకు దూరం చేసినటువంటి మైనం అప్పట్లో ఉంది. కానీ ఇప్పుడు అందరం కూడా బయట తిరుగుతూ ఉన్నాం, సమాజం అంటే ఏదో తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మనందరం కూడా మేలుకోకపోతే మన భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరంగా ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అందరం కూడా చదువు అనే ఒక విషయాన్నే కాకుండా బయటి సమాజంలో మన కులాలకు దక్కుతున్నటువంటి గౌరవం ఏముంది, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన చైతన్యం ఏ విధంగా ముందుకు రావాలనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇట్లాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక మురళి పిలిచాడనో లేకపోతే ఒక అన్న పిలిచాడనో ఒక తమ్ముడు పిలిచాడనో పోయేద్దాం అని చెప్పేసి ఏదో మాట వలసకి వచ్చి కూడా కాదన్నా, మనందరి అభివృద్ధి కోసం మనందరి చైతన్యం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క వేదికలను మనమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొంటేనే, మనమందరం కూడా మనది అనుకొని భావించి పాల్గొంటేనే ఆ యొక్క మనం ఏర్పాటు చేసినటువంటి వేదిక విజయవంతంగా ఉంటుంది. కాకపోతే వేరే వాళ్ళు పిలిచారని చెప్పేసి ఏదో మాట వలసకి పోయేటట్టుగా కాకుండా రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడంతో పాటు మన వంతు కృషిగా బాధ్యత తీసుకొని తెలియని వాళ్ళకు తెలియజెప్పి ఇవన్నీ అయ్యేటిగా పోయేటిగా అని చెప్పి చిన్న చిన్న విషయాలు మన మైండ్లో పెట్టుకోకుండా ప్రతి ఒక్క అడుగు వేస్తేనే ముందుకు వెళ్తాము, చేయి కలిపితే అందరం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుకుంటూ, చదువు ఒక్కటే మన యొక్క కింది స్థాయి కులాల వాళ్ళు చదువుకుంటేనే పైకి వెళ్తాము, మన యొక్క భవిష్యత్తు ఏందని తెలుస్తా అని చెప్పేసి మన ఈ దేశంలో మొదటి పంతులమ్మగా చేరి మనకు విద్య నేర్పినటువంటి సావిత్రి పూలేబాయి గారు, అటువంటి వారి ఆశయాలను నెరవేరుస్తూ మన బీసీ ఐక్య వేదిక అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, ఇంతటి పెద్ద కార్యక్రమంలో ఈ పెద్ద వేదికలో మాట్లాడేందుకు నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పూలే సావిత్రి గారి పేరు రాసినటువంటి ఒక పాట, అనగారిన జీవితారి బొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువొద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రి గారి త్యాగాలను. కాబట్టి మనమందరం కూడా ఇటువంటి మహనీయులందరూ చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేస్తూ అందరూ కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి బీసీ కులాల ఐక్యవేదిక సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ఆ యొక్క నమస్కారాలు. నేటి పరిస్థితులలో సర్వరోగ నివారణి పెన్సిలిన్ అన్నట్టు అన్ని సమస్యలకు మూలాధారము రాజకీయమే. ఏ పదవి అయినా ఏదైనా కూడా ఏ చిన్న పదవి ఉన్నా కూడా రాజకీయ పార్టీ అందరు దాని మీద దృష్టి పెట్టి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఇక్కడ అందరు పెద్దలు ప్రతి ఒక్క పదవి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పదవి తప్పించి అందరం కూడా అన్ని పార్టీలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమస్య దగ్గర అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ప్రస్తుత రాజకీయాలు దాన్ని దృష్టిలో పెట్టుకోనన్నా ఏ పార్టీ అని ఉండని ఏదైనా ఉండని మన బీసీకేలు ఎవరైనా ఉంటే అందరం సపోర్ట్ చేయాలి. మీటింగులు కానీ మన బీసీ మీటింగులు కానీ ఏదైనా హైదరాబాద్ ద్వారా మేము పాల్గొన్నాం సార్, కానీ ఇట్లనే ఉండం. అది మన కులానికి పట్టిన దళితుల నాకే అర్థం కాదు. మనం మీరా ఊరుకుంటే ఒక భయమే, ఇంత ఊరుకుంటే ఒక భయమే మనకు బీసీకి. 100 ఇండ్లు బీసీ ఇండ్లు ఉంటే ఒక రెడ్డి ఉంటే 100 ఇండ్లోడు పదవి పొందడు, ఒక ఇండ్లోడే పదవి పొందడు. అది మన పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదం పోయేమో కానీ మనం మందికి అమలు పోయే బతికే ఉంది, కానీ మనోనికి అమలు పోయే బతుకులు మనం బీసీలో ఏం అర్థం కాదు అసలు. అరే కాపాలతో నీ బతుకుని బతుకు వాళ్ళతో కేడుకోండి అమ్మతులు నీ బతుకులు నాయన వాళ్ళతో మనగాడు అవుతాం. బట్ట పిరికి మందే ఊరిపోతారు మనకు. ఎందుకో మనం తీసుకొని నీకేం మా వాళ్ళు ఏం చేసాడు. ఇప్పుడు అన్న పంతులు చెప్పాడు మందకృష్ణ ఎస్సీలకి ఏమైనా ప్రాబ్లం అయితే మందకృష్ణ వస్తాడని. మనం రామ్
మనోని లోపలేస్తే అంటే కూడా అడగము యా పెద్ద మనిషి అడగడు యా నాయకుడు అడగడు ఉండి రెడ్డితో ఎన్నికేసుకున్నాడు ఇప్పుడు మనం ఏం లేక మన పెద్ద మనుషులు మనకు పిలిచి పోసే మనం బతికించుడు. అందుకే నేనేమంటే ఈ మీటింగులు ఇవన్నీ చేయాలి. చేసి ఏం చేయాలి, గుర్తింపు అనేది తేవాలి. ఇప్పుడు ఈ పిల్లగాడు సర్పంచ్ అయ్యాడు, మనం ఏమంటారు, అరే కృష్ణారెడ్డి అంటే ఈ పిల్లగాడు సర్పంచ్ కాదు అంటే మనమే గొడవరా మనోడు చెందుడు మన పక్కలా చేసాం ఆ పెద్ద కూడా వేసిందా మనోడు చెప్పడానికి మనం గెలవకూడదా మన బాధలప్పుడు ఓడలప్పుడు ఇదే జోలి ఓ లోపల పిరికి సరిపోతా ఆ ఏదైనా ఓడిపోయి ఉంటారే మనకు అదే ఉండి వేస్ట్. అందుకే బీసీలో ఐక్యత అంటే ఎట్లుండాలంటే రేపు ఏదన్నా మనోడు ఏ కులం అన్నా కానీ బీసీ అంటే మనం అందరం ఒకటే. నేను ఒక తప్పుడు చేసేప్పుడే నా పేరు హనుమంతు, నేను ముద్రాజు ఎలియన్ల, నేను కూడా ఎంపీటీ చేసిన. నాకు దాయగిరెడ్డి ఎమ్మెల్యే మన పేరు పెట్టి చూసాడు, ఎల్లరికి సాగు పేరు పెట్టి చూసాడు, ఇప్పుడు ఎస్ఆర్ రెడ్డి పేరు పెట్టి చూసాడు. ఎందుకు చూసాడు, నేను ఇట్లనే ఉంటా వాళ్ళతో కూడా, నేను ఇట్లనే ఉంటా. ఏదైనా పని ఉంటే హనుమంతుడు అవుతాం మళ్ళీ మాట్లాడు రాజవర్ధన్ చెప్పిన వెంకటరామరెడ్డి అని చెప్పినాడు ఉంటే మాట్లాడుతూ నేను మాట్లాడాను సార్ ఓటు నీకు చేసిన అయితే దాన్ని చెప్పు ఎప్పుడే కాదని చెప్పి నేను ఓడలేదని కొత్త పని నేను చేయనని చెప్పాను. నా జీవితమే అందుకే నాకు ఈ లుంగే మిగిలించింది అందరికీ. అందుకనే సార్ మేము పెద్దలు వేడుకైనా కానీ మన బీసీ ఎక్కడైనా అన్యాయం జరిగితే బీసీలు సహకరించినప్పుడే మనం ముందర కోసము. అంతవరకు మనోని గెలుపు చేయకున్నాం. ఈయన ఎస్సీకి ఒక యాక్సిడెంట్ ఏదో ఒక పెద్ద ఘర్షణ జరిగింది, మంద కృష్ణ ఫోన్ చేస్తాడు దండోర జోసేరా ముట్టడి నేను మగమెల్ల ముట్టడిస్తాం. నా ఇంట్లోకి నేను పోతా ఇంటి వరకు ఏమైందంట నాకేమన్నా పోరాటం చేస్తాం. అందుకే మనము చాలా మనం 82 నుండి 83 రాజకీయం చేసినాం కాబట్టి మన మైండ్లో ఉంది, మన బతుకులేదు. మనం చాలా మాట్లాడాలి సార్, మీరు ఏమనుకుంటుంది మన ఊరికి అన్యాయం జరిగినప్పుడు మనం రాష్ట్ర నాయకులని కొంతమందిని పిలిపించుకుని అది పార్టీ అధికారంగా కూడా చేస్తే చాలా సక్సెస్ అవుతాయి. మాత్రం దీని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. దీనిపైన మనకు చాలా చేంజెస్ వస్తుంది కదా, మనకు వచ్చే భవిష్యత్ తరాలు కూడా వాళ్ళు కూడా అర్థమవుతుంది. లేకపోతే మనం ఇలా మన నాయకులు అలానే ఉన్నారు, మనం కూడా ఇలా ఉంటాం, మన పిల్లలు అలా అయితే అవుతారు. మనమన్నా చేంజ్ కావాలి ఖచ్చితంగా, లేకపోతే మనం భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా ఉంటాం. అందుకోసం చెప్తున్నాం అవకాశం ఇచ్చిన పెద్దలు మనం వాడుకుంటారు. ఎలక్షన్ అప్పుడేమో మన అందరినీ బీసీలను వాడుకుంటారు. మన ఓట్లు కావాలి పెద్దనమ్మ కులది, మన బీసీలో ఓట్లు కావాలి పెద్దనమ్మ రెడ్లకి కావాలి. మనమందరం ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళ గులాబీ చేయాలి. రాబోయే ఎలక్షన్ రాబోయే మన కూడా మనకు వస్తుంది, మన పిల్లలు జాబ్లు వస్తాయి, మనమందరం ఇక్కడ పడాలి ఉంటాము. కాబట్టి ఇప్పటికైనా మనం మారాలి. మనం మనం మారితేనే మన ముందు పోతాము. మనం మారకుండా ఏం చేస్తాడు పైన చేస్తాడు, మందు రాత్రి మందాడు మందాకు మనం వదిలిపెట్టే కూడా మీద చెప్తాడు పాడే పడతా తమ్ముడు మందుడు మాట్లాడు ఒల మాటలు ఇంతవరకు వచ్చింది. ఇప్పటికైనా మనం గెలుపుకోవడం వాళ్ళ మాట్లాడకుండా రేపు నాడు ఉద్యమం చేయాలంటే మండల స్థాయి కాదు, గ్రామాలలో ఫస్ట్ మనం జమ కావాలి. ప్రతి ఊర్లో మన మండలంలో ప్రతి ఊర్లో ఒక్కడొక్కడు మన బీసీ ఎంతమంది అంతమందితో మనం కొచ్చుకోవాలి. ఎలక్షన్లో పోయి అయ్యాబడి ఎట్లా వస్తామో అట్లా అడుకొని మనము పోతే అడుకుంటూ పోతూ నెలకోసారి మీటింగ్ పెట్టుకోవాలి. ఊళ్ళో ఐక్యత, బీసీల ఐక్యత. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు పెట్టినాము అంటే మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తు కొరకు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మనం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పెద్దలు కార్యక్రమానికి ఒక రూపకల్పన చేసిండ్రు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆలోచన అనేది కానీ కార్యాచరణ అనేది కానీ ఎవరో ఒకరితోనూ మొదలవుతుంది. అది వీరి రూపకంగా మొదలైనందుకు మనం వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ఒక కుల సంఘం ఉంటే కులానికి మాత్రమే జమవుతుంటారు, పార్టీ ఉంటే పార్టీ కాడికి, ప్రాంతానికి ఉంటే ప్రాంతానికి, అట్లా కాకుండా ఇంతమంది బంధువులను కలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం. బంధువులారా,
ఎప్పుడైతే రాజ్యాధికారానికి మనం దూరం అవుతామో ఆ జాతి మనుగడ సాధించడం కష్టమవుతుంది. ఎందుకంటే రాజ్యాధికారం అనేది పవర్ స్టీరింగ్ మన చేతిలో ఉంటే బండిని ఇక్కడ మలుకోవచ్చు, అక్కడ మలుకోవచ్చు. ఆ స్టీరింగ్ ఎవరి చేతిలో పెట్టి మనం ఇంతసేపు పల్లకిని మోసే వారికైనా మిగిలిపోతున్నాం తప్ప రాజ్యాధికారం అనుభవించలేకపోతున్నాం. ఆ రాజ్యాధికారం అనుభవించాలంటే మనం అందరం ఏకం కావాలి. రాజ్యాధికారం అనుభవించాలంటే మనం అందరం ఏకం కావాలి. ఎప్పుడో దాదాపు మనం పుట్టకన్నా ముందే బహుజన వీరుడు పండగ సాయన్న అటువంటి వారు దొరలకు గడిలకు వ్యతిరేకంగా పోరాడి మన హక్కుల కోసం పోరాడింది. చరిత్ర గతంలో చాలా రోజులుగా మరిపడ్డ చరిత్రని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకొరకంటే అప్పట్లో ఈ చట్టాలు ఇవి తెలియని రోజుల్లోనే ఎదురోటి పోరాడిన వీరులు మన బీసీ బిడ్డలు ఉన్నారు. అటువంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మన హక్కుల కోసం పోరాడడం. మనం ఎవరి కులానికో, ఎవరి మతానికో, ఎవరి ప్రాంతానికో వ్యతిరేకం కాదు. బాధాప్త మనకు కావాల్సిన హక్కుల కోసం మనం ఏకమైదామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు రాజకీయంగా అంటే జనరల్గా సామాజికంగా రాజకీయంగా మనం ఆర్థికంగా బాగుపడాలంటే మొదటగా మన పిల్లలకు చదువు అందించాలి. ఆ చదువు లేకపోవడం వల్ల కూడా ఈ స్థితికి రావడానికి కారణం అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎదుగుదల సమాజంలో మంచిది చెడేంది, మన హక్కులేంది, మన విధులేంది, బాధ్యత లేని తెలుసుకుంటాడు. అందుకొరకు కంపల్సరీ మన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మంచి ఉన్నత విద్య అందించాలి. ఉన్నత విద్య అందించి సమాజంలో అంటే ఉద్యోగమనే కాకుండా సమాజంలో ఏ స్థితిగతులు ఉన్నా ఎదుర్కొనే మానసిక స్థితిని వాళ్ళకి కల్పించాలి. ఈ బానిస బతుకులకు వెళ్ళి, ఈ బానిస మనస్తత్వకి వెళ్ళి బయటపడేయాలంటే రాజ్యాధికారానికి దగ్గర తీసుకోవాలని చెప్పని వాళ్ళకి ఎంతసేపు పొద్దుగా చేసి నువ్వు చదువు బిడ్డ, నువ్వు ఐటీ జాబ్ కొట్టాలి, 2 లక్షల నౌకరీ లేదా అమెరికా పోవాలి కాదు. ఈయనే ఉండాలి, ఈయన మనకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాల అవకాశాలు మనతో ఉన్నాయి. ఉన్న అవకాశాలను మన చేత పెట్టి మనం ఎక్కడో పోయి బతుకుదాం కాదు, ఇక్కడనే బతకాలి, ఈయన చేయాలి. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని పుష్కలేని దరిద్ర భావజాలంతో ఉన్నాం కాబట్టి ఆ భావజాలంకి మనం బయటపడాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎందుకంటే చాలా పెద్ద మనుషులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక మనం మాట్లాడడం కూడా సబబు కాదేమో. నేను ఒకే సూచన చేస్తున్నా, కార్యక్రమం పిలిస్తే కాదు తెలిస్తే రాండి దయచేసి. మీకు అందరికీ ఒక వ్యక్తికి సంబంధించిందో లేకపోతే ఒక వర్గానికి సంబంధించిందో కాదు, మన బీసీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది, మన బీసీ బిడ్డల రాజ్యాధికారానికి సంబంధించింది. అందుకోసం ఈ కార్యక్రమం నాది అని చెప్పని నా కార్యక్రమానికి నేను పిలిస్తే కాదు, నేను 10 మంది దొరకపోతానే ఉద్దేశంతో మీరందరూ తయారు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీలో మనకు కుప్పలు వస్తాం. అదే ఏదైనా పార్టీ జెండాలు ఏదైనా ఇంకా మోసేది ఉంటే వస్తాం. ఈరోజు ఒక అగ్ర కులాల జాతికి చెందిన వాళ్ళు బెదిరిస్తే చాలామంది బీసీలు రాలే. ఎందుకోసం చెప్పి వాళ్ళకి బెదిరుకుంటారు. హనుమంతన్న నయం 60 ఏళ్ళు అయింది రాసుతాం అంటాడు. కానీ మనం యువకులం ఎవరినో చూస్తే బెదురుకోవాలి, ఎవరినో చూస్తే దాపెట్టుకోవాలి, ఎవరినో చూస్తే తెలుసుకోవాలి. సరే పోనీ ఈరోజు ఇక్కడ ఉన్న 100 మంది 1000 మంది పెట్టు. ఈరోజు కాదు, ఇసోటి మీటింగ్ ఇంకా 100 అయినా చేద్దాం, 1000 అయినా చేద్దాం. సాధ్యమైనంత వరకు కష్టపడదాం, ఎంత దవైనా పోదాం. కానీ బీసీ సంఘాలు మాత్రం లేదు. మన రాజ్యాధికార దిశగా మాత్రం అడిగేద్దాం. ఏదైనా సాధించాలంటే ఈ మరికల్ గడ్డ రాజులకు సంబంధించిన గడ్డ ఇక్కడ నుంచే చాలు కావాలి. ఇక్కడ నుండి చాలా అయితే ఎక్కడి దాకైనా అవుతుంది. ఇదైతే వదలొద్దని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడను, తక్కువ కూడా చెప్పాను. ఈ విషయాలు నాకు ఈ అవకాశం ఇస్తుంది. బీసీల ఐక్యత మన బీసీ సోదరులను అడుగడుగున వాళ్ళతో మీటింగ్ జరిపి ఈ వారం 10 రోజులు కానీ నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం కనుక వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజు మీటింగ్లలో మనం వాళ్ళకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుకునే మాటలు అందరికి తెలిసిన మాటలు అవి. ఎట్లా మనం కాపాలకు బెదురుకుంటాము, వాళ్ళు చెప్పినట్లు వింటాము. వాళ్ళు చెప్పినందుకు ఈరోజు సగం మంది వచ్చలేరు. సాధిద్దాం, పూలే ఆశయాలు సాధిద్దాం. పెద్దలందరూ కూడా నమస్కారాలు.
ప్రధానంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను కొంతమందికి గోపాల్ గారికి, కృష్ణ గారికి, వెంకటరామకృష్ణ గారికి, సురేష్ గారికి, కృష్ణ గారికి, తర్వాత నారాయణ బాబాకి, శ్రీరన్న వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. దీంతో మా నరసింహన్న వీళ్ళ పనులన్నీ పక్కన పెట్టి బీసీల ఐక్యత కోసము ఒక వారం రోజులు టైం కేటాయించి నారాయణ బాబా కరెక్ట్ పాయింట్ కొట్టాడు. అది బుల్లెట్. అది బీసీల మీటింగ్కు పిలిస్తే రావడం పిలుస్తారంట. మనం చాలా గర్వంగా చెప్తున్నాం. మనం బీసీల ఐక్యమత్యము బీసీల గత ఎన్ని రోజులు ఏకం కాలేదు. ఇప్పుడు ఏకమైన మా పనులు మేము చేసుకుంటే 2 రూపాయలు సంపాదించుకుంటాం. మా అందరూ కూడా చెప్పిన పేర్లని కూడా నేను గంటసేపు కృష్ణాన్ని తీసి పెడితే ఒక 3-4 గంటలు కష్టపడాలనుకో. ఏదైనా ప్లాట్ పంచాయతీ తెంపుతాడు, లేకపోతే ప్లాట్ ఉంటాడు, అమ్ముతాడు, 2-3 గంటలు సంపాదిస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టి వారం రోజులు టైం ఇచ్చారు. ఎందుకు నేను అంటూ 400-500 స్ఫూర్తి సరిపోతాయి. ఇంత పెద్ద జనాభా ఉంది మనది. మనకు రిజర్వేషన్లు అవసరం లేదు. రిప్రజెంటేషన్ ఇస్తే మనం ప్రూవ్ చేసుకుంటారు. సూర్యులు వాడినప్పుడు నామినేషన్ చేయడానికి కూడా భయపడ్డాడు. అంతే కదా, నామినేషన్ అయినా కూడా భయపడ్డాడు. 585 మండలంలో మెజార్టీ కొట్టాడు. మనకు దమ్మున్నది, తాకత్తున్నది. కాకపోతే రానీకి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని రాబో రోజుల్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇంతకుముందు నరసింహన్న చెప్పిండు బిఎంఎస్ 500, 600, 9 మంది బీసీ సర్పంచ్లు మన మండలంలో 9 మంది బీసీ సర్పంచ్. వార్డు నెంబర్లు నాకు తెలిసి 100 ఉంటారు. మీ వార్డు మెంబర్లు సర్పంచులు మీరు అనుకుంటే కదా 10,000 మంది జమ అవుతారు. మీరు అనుకుంటే 10,000 మంది జమ అవుతారు. అది మీ బాధ్యత, మనందరి బాధ్యత. అది వాళ్ళు నా కృష్ణ లేకపోతే వెంకటరామ సార్ చూస్తాడు, మేము పోయి కూర్చుంటాము, మేము మమ అనిపిస్తాము. ఇదంటే రేపు భవిష్యత్తులో ద్రోహం చేసినట్టు ఈ అవకాశం వల్ల రాదు. ఇంతకుముందు ఎవరు నరసింహన్ నేను 20 ఏళ్ళు పనిచేసిన ఇంకో అన్న పేరు మర్చిపోయాను, హనుమంత పంచనే కట్టారు. కానీ నీకు ఆమెస్తున్నాను పంచలు కట్టే పొద్దు పోయిందిగా అయిపోయింది. ఒక్కడే ఒక్క బీసీ సార్ వాళ్ళ పనికి మేము ఈ వేదిక ద్వారా ఒకటి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మానవులు మీటింగ్ పెడితే రికార్డు చేసుకొని ఫోన్లో కాల్ వినిపించుకొని ఏమేమి మాట్లాడి విన్నారట. నేను వాళ్ళ ఇక్కడ కూడా ఇంటర్వ్యూ అనుకుంటున్నాను మాట్లాడేది మొత్తం. మేము రెడ్లకు వ్యతిరేకంగా కాదు, బాపములకు వ్యతిరేకం కాదు, కమ్మోళ్ళకు వ్యతిరేకం కాదు. మేము ఎవరికి వ్యతిరేకం అంటే మా హక్కులను, మా అధికారం దోచుకున్నకైతే వ్యతిరేకం. ఇది క్లియర్ చేస్తున్నాం. ఆత్మగౌరవంతో మేము బతుకుంటే, మా పనులు మేము చేసుకుంటుంటే మమ్మల్ని హింసించడానికి వ్యతిరేకం తప్ప ఒకరిద్దరికి వ్యతిరేకం కానీ అంత కాపులకైతే వ్యతిరేకం మేము కాదు. వినాలని చెప్తున్న వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నారు, బెదిరించడం కూడా ఒకరిద్దరే ఎక్కువ కూడా లేరు. నేను ఇంతకుముందు ఒక ఊరు నుంచి ఫోన్ వచ్చింది, ఏమైనా రాలేదంటే లేదమ్మా ఫోన్ చేసి మీరు రావద్దు అంటున్నారు. క్లియర్ చెప్తున్నా, మీ సర్పంచ్ అన్ని పార్టీలు ఉన్నారు. ఇది ఏ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు. ఇది బీసీ హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన సమావేశం. ఇది ఒకటి మనం గుర్తించుకోవాలి. వాళ్ళకు కూడా చెప్తున్నా, నేను పోస్ట్ కార్డు మీద మనం పుట్టినప్పుడు అడ్రస్ రాసుకొని పుట్టినాము. ఏ ఊరని పుట్టినాము? నేను మరకేలా. నేను రేపు పొద్దున అమెరికా ప్రెసిడెంట్ ఒకవేళ ఇందులో రగన్ అయినా, వెంకటరావు సార్ అయినా, లేకపోతే సురేందర్ ఏడైనా సరే, మన ఊర్లైనా సస్తే ఆ ఊర్లో కూడుస్తారు, మరికెళ్ళ కూడుస్తారు. నేను అడ్రస్ రాసుకొని పుట్టిన నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బెదిరిస్తా అంటే మీ టాటాకు షప్పులకు భయపడ్డాడు. అయ్యో పట్టగాదు, ఎవరు భయపడడానికి రెడీ లేడు. మీతో కోట్లు ఉండొచ్చు, మీకు సపోర్ట్ ఉందో కోట్లు ఉండొచ్చు. అంబేద్కర్ ఇచ్చిన నల్లకోట అయితే మా ఆయనకున్నది. దయచేసి మమ్మల్ని గెలుకోవద్దు. మా దగ్గర రుచి మాత్రం చూడొద్దు. ఎంతకైనా తెగిస్తాం. ఇది కూడా చెప్తున్నాను. దయచేసి బీసీ సభలకు మీరు విఘాతం కలిగించొద్దు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, విఘాతం కలిగించడం ఉద్దేశించి చెప్తున్నాను. దయచేసి బీసీ సమావేశాలు మేము మీకు వ్యతిరేకం కాదు కదా, మీ దగ్గర కూడా రాలే కదా, మీ జోలి కూడా రాలే కదా, ఒత్తోని కట్టకుండా ఎందుకు పెడతారు మీరు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత సర్పంచులు అందరూ కూర్చున్నారు కాబట్టి మనము ఎట్లా డంపు చేయాలి జనాలను. ఇంకా చాలామంది బీసీలు చాలా పార్టీగా ఉన్నవారు కూడా మనం తిరగలేకపోయినా సమయం తక్కువ ఎట్లా పోవాలి, మళ్ళీ ఇంకో మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఆ బహిరంగ సభ ఎప్పుడు పెట్టుకోవాలి. ఇంతకుముందు పెద్దలు చెప్తున్నారు, రకాన్ని అందరూ కూడా చెప్తున్నారు. జిల్లాలో ఆదర్శవంతంగా మనం రావాలంటే ఒక 10,000 మందితో బహిరంగ సభ ఇక్కడ పెట్టాలి మరికెల్లో. అప్పుడు మనం ఏదైనా సాధించడం లేదో మనం నేను తెలియజేస్తూ
ఒకవేళ ఆ పరిస్థితి లేదంటే సర్పంచ్ మీరే, ఎందుకంటే ఏ పనున్నా మీ దగ్గరకు వస్తున్నారు. ఒకవేళ ఓపిక లేదు, మాకు వ్యవహారం లేదంటే క్లోజ్ చేసుకుందాం, మా పనులు మేము చేసుకుంటాం. మా దగ్గర మా జోలికి అయితే రాదు, ఇది క్లియర్ చెప్తున్నాను. ఇక్కడ తిరిగిన వాళ్ళ జోలికి అయితే రారు, వాళ్ళు జోలికి వస్తే మామూలు వాళ్ళ జోలికి వస్తారు, మా దగ్గర రారు కదా. కాబట్టి వాళ్ళ గురించి మేమేందుకు ఆలోచించాలి, వీటుండే పరిస్థితి. కాబట్టి దయచేసి మాదారం పోతే 150 మంది కూర్చున్నారు మీటింగ్, చింతకుండా పోతే 100 మంది కూర్చున్నారు, రాకుండా పోతే 50 మంది కూర్చున్నారు, చిత్తనూరు పోతే ఆడ 100 మంది కూర్చున్నారు. నేను అనుకున్నా 400-500 మంది వస్తారేమో అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే 100 మంది దాటదు. తరఫున బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ వేదిక నిర్మాణానికి, ఈ సమావేశానికి మీరు చేసిన కృషికి, మీ తాపత్రయానికి మేము అర్థం చేసుకుంటున్నాం. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని నేను గత 20 సంవత్సరాలుగా ఇక్కడి నుంచే ఉద్యమం నడుపుతున్నా. మరిఖ్యాలు మండల కేంద్రంగా గత 10 సంవత్సరాల కింద చాలా మూమెంట్ చేసిన. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఉండడం వల్ల నేను మాత్రం రాలేకపోతున్నా. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనకున్న కొన్ని అనుమానాలను పక్కన పెట్టేటందుకు మీకు కొన్ని డైరెక్షన్స్ నేను ఇస్తాను. మొదటిగా సభ పెడదాం, మంది రావాలి. సభ పెట్టేటందుకు కొన్ని ప్లాన్లు మనం కూర్చొని చేసుకోగలిగితే మందితోనికి మీరు పోయే అవసరం లేదు, జనాలు వాళ్ళతో వచ్చేటట్టు నేను చేస్తాను దయచేసి. ఎందుకు అంటే మొత్తంలో దాదాపు 2-3 వేల మంది తగ్గకుండా సభ పెట్టిన మారుమూల గ్రామాల నుంచి, మన హైరోడ్ దగ్గర నుంచి గుడవల్లూరులో సమావేశం పెడితే డాక్టర్ వినయ్ కుమార్తో పాటు చాలా మంది బీసీ నాయకులు, కృష్ణ, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చాలా మంది అన్నగులు వచ్చింది, నారాయణ అన్నగులు ఎంతో మంది వస్తే అక్కడ కూడా 1000-1200 తగ్గకుండా సభలు పెట్టినాం. చిత్తూరులో పోయినాం, నర్వ మండలం మా సొంత విలేజ్లో పెడితే 3-4 వేల మంది భోజనాలు చేసి తక్కువ చాలా సభలు పెట్టినాం. మాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది, దానికి కొన్ని పార్టిసిపేట్ అవి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను మేము నోటీసులో పెడతాను. బీసీ సంఘాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు పార్టీలతో మమేకమై పార్టీలు ఇచ్చేటటువంటి తాయిలాలకు బానిసలుగా మారి పార్టీలు ఏవైనా ఇస్తే వాటి కోసం పనిచేసే సంఘాలు కొన్ని. అవి కాదని కొంతమంది పెద్దలు చాలా ప్రమాణంగా మాట్లాడారు. అది కాదని రాజ్యాధికారమే లక్ష్యంగా, ఓన్లీ రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేసే ఒక 4-5 సంఘాలు. నారగోని గారి నుంచి మొదలు పెడితే, ఎర్ర సత్యనారాయణ గారి నుంచి మొదలు పెడితే, డాక్టర్ వినయ్ కుమార్ గారి నాయకత్వంలో నేను ఈ రోజుకు పనిచేస్తా ఉన్నా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు సంబంధించినటువంటి, బీసీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఒక కొత్త అంశాన్ని చర్చకు తీసుకొచ్చి వాటిని తెరమరుగు చేస్తూ, భ్రమలు కల్పిస్తూ, డైలామాలకు గురి చేస్తూ ఈ అంశాలను మళ్ళీ తెరకిందికి తీసుకుపోయే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అది ఏ అగ్రకులం, మీరు చెప్తున్నారు దయచేసి అగ్రకులం అనేటటువంటి సంబోధన మనం వాడతాం. ఎందుకు వాడకూడదంటే నేను చెప్తా. ఈ రాష్ట్రంలో 27% ముదిరాజు పాపులేషన్ ఉన్నది. ఏ కులానికి ఉంది అంత పాపులేషన్ ఉందా? ఏ కులానికి అగ్రకులం ఎట్లయితుంది? ఎట్లా అగ్రకులం అవుతుంది? అగ్ర జనాభా కలిగినోడు అగ్రకులస్తుంది కదా. దయచేసి ఆలోచిస్తా. నెక్స్ట్ దాని తర్వాత యాదవ జనాభా ఉన్నది. దాని తర్వాత బీసీలలో అనేక కులాలు. ఈరోజు తప్పుడు సమాచారం ప్రభుత్వం ఏదైతే 52-54% అని తప్పుడు లెక్కలు మన ముందర పెట్టిందో ఆ లెక్కలు 100% తప్పు. మేము నిరూపిస్తాం. రాష్ట్రంలో 62%కి తగ్గకుండా బీసీ జనాభా ఉన్నది. అది మైనారిటీలతో కలుపుకొని అనేటటువంటి విషయాన్ని మీ నోటీసులో ఉంచుతూ, ప్లీజ్ తమ్ముడు ఎక్కడ పోయినా దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉండాలి. ఎందుకు మాట్లాడకూడదో మీకు చెప్తా. ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. స్టార్ట్ కాదు, కానీ స్టార్ట్ అయితే ఆగదు. మీరు చూసి స్టార్ట్ అయితే ఆగదు. స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నమాట వాస్తవం. వెనుకబడ్డ భాష యాదగిరి గారు ఒక సభలో ఒక సందర్భం కూడా డిస్కస్ చేస్తుంటే ఆయన ఒక మాట చెప్పిండు, అరే బీసీలు చాలా గమ్మత్తులు ఏం చెప్పన్నా అంటే ఆయన ఒక మాట అంటాడు, ఒక బీసీని కన్వైన్ చేస్తున్నారంటే కిలోన్నర అన్నం తినాలంట. ఒక కిలోన్నర అయిపోయాక తిని అది అడిగేదాకా వంతో మాట్లాడాలి. అప్పుడే వాడు కన్వైన్స్ అయ్యిందా నీకంటే ఎక్కువ పని. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఇక్కడ వచ్చి నేను ఎన్నో ప్రెస్ మీట్లు, ఎన్నో మీటింగ్లు
ఎన్నో సమావేశాలు, శిక్షణా శిబిరాలు అన్నీ పెట్టారు, చేస్తూనే ఉన్నాం. కానీ నాతో ప్రమేయం లేకుండా ఈరోజు మీరంతా ఒక పెద్ద ఆలోచన, పెద్ద గొప్ప విషయం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎక్కడొకతోనే ఇది రాక తప్పదు, వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే దీంట్లో మోసం లేదు, ఓన్లీ నిజాయితీ ఉంది, ఓన్లీ మనకు జరుగుతున్న అన్యాయం మాత్రమే ఉన్నది. ఇంకొక విషయం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ సంఘాల ట్రాప్లో పడకూడదు. రాష్ట్రంలో బీసీ సంఘాలు చాలా ట్రాప్లో చేస్తూ ఆ ప్రభుత్వాలతో కాయిదాలు పొందుతూ రిజర్వేషన్ పేరుతోని లేదా ఇతరతర ఈ విస్తరు అవిస్తరు అనే పేరుతోని భ్రమలలో పెడుతూ బీసీలను రాజ్యాధికారం వైపు నడవకుండా ప్రయత్నం కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రలను నీలాంటి వాళ్ళు పసికట్టాల్సిందే, మాలాంటి వాళ్ళని నిలదీయాల్సిందే. నిలదీయకపోతే బీసీలు నష్టపోతారు, నిలదీయకపోతే బీసీల బిడ్డలు నష్టపోతారు. దయచేసి ఈ రాష్ట్రంలో 100 సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల గ్రూపులలో నేనున్నా, నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. అక్కడ ఏం చర్చ జరుగుతుంటుంది, ఎప్పుడు చూస్తే ఎవడు ఏమి ఇచ్చా, ఎవడు ఎప్పుడు పిలిచా, ఎవడు ఏ పదవి ఇస్తాడు, రేవంత్ రెడ్డి పిలిస్తే నీకేం పదవి ఇస్తానే, నాకేం పదవి. నేను రోజు హైదరాబాద్లో కలిసి ఇదే చర్చనే, నీకేమైనా వచ్చానా, నీకేమైనా ఆఫర్ వచ్చానా. కాబట్టి నేను చెప్తున్నా, వెరీ గుడ్, చాలా గొప్ప విషయం. మీరు ఈ రోజు తీసుకున్న స్టెప్ మాలాంటి వాళ్ళకు, మాలాంటి సంఘాల నిర్మాణం చేసే వాళ్ళకు సిగ్గు రావాల్సిందే. ఎస్, వెరీ గుడ్, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా. మీరు ఎక్కడ కమిటీ చేసుకుంటారో వేయండి, జిల్లా చేస్తారో వేయండి, నిర్మాణం చేస్తారో చేయండి. ఎక్కడైనా అవసరమైతే మీ పక్కన కూర్చొని మీ మనిషిగా మీకు కొన్ని డైరెక్షన్స్ ఇస్తాం. మాకున్న ఎక్స్పీరియన్స్ తో ప్రజలు ఎక్కడ రావాలి, ప్రజలు వస్తారు, వచ్చేటందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీసీ ప్రజలను ప్లీజ్ బీసీ ప్రజలను ఓటేయకుండా చేస్తున్నది అగ్రకులాలు ఎంత భాగం ఉందో బీసీ సంఘాల పాత్రలు అంతనే. ఎందుకంటే వాళ్ళకు వచ్చే లాభాల కోసం ఎప్పటికెప్పుడు ఆ ప్రభుత్వాలను లొంగిపోతూ పదవులు పొందుతూ దీన్ని ఎప్పుడు ఎంతసేపు రిజర్వేషన్ అరే 42% రిజర్వేషన్ ఏదైనా సర్పంచ్ నీకెందుకురా 42%, నీ జనాభా 60%, నీ ఓటు నువ్వు వేసుకుంటే అయిపోయింది కదా. అది చెప్పకుండా, ఓటు వేయాలని చెప్పకుండా, ఓటు వేయించుకునే విధానం చెప్పకుండా, ఓటు వేయించే ఆలోచనలు నింపకుండా తప్పుదారి పట్టిస్తూ తప్పుడు ఆలోచనలను తీసుకొస్తూ ఈరోజు దాదాపు మన 80 ఏళ్ళకి తీసుకొచ్చాం. దయచేసి ఆలోచన రవి గౌడ్ ఫోటో పాటు యాదవ్ గారికి వార్డు నంబర్ మన శేఖర్ గారికి మాది ఎంపీటీసీ బీసీల